పేదలకు అన్నదానం, అనాథ శవాలకు అంత్యక్రియలను చేపడుతున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి మరో అనాథ శవానికి అంతిమ సంస్కారం చేసింది. వారం రోజుల క్రితం ఒక వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీస్ అధికారులు ఆ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. అతడి వివరాలు ఏమీ తెలియకపోవటం, సంబంధికులు ఎవరూ రానందున గుర్తు తెలియని మృతదేహంగా నమోదు చేశారు. అంత్యక్రియల నిమిత్తం పట్టణంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితిని అభ్యర్థించారు. దీంతో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను సభ్యులతో కలిసి ఆ మృతదేహాన్ని తమ వాహనంలో తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సింగంపల్లి రాంబాబు, మల్లెల వాసు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మరి ఏదైతే ప్రతిరోజు కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం, అనాథలుగా నిస్సహాయులుగా మరణించిన వారికి అంత్యక్రియలు ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి ఎరకలపూడి ఆశ్రమం నుంచి ఒక బాడీ వచ్చింది, దాన్ని దానకరణ చేయడం జరిగింది. అదేవిధంగా తెనాలి జిల్లా వైద్యశాలలో గత వారం రోజుల నుంచి కూడా మరి రైలు కింద పడి చనిపోయిన మృతదేహం జీఆర్పీ పోలీసు వారి విజ్ఞత మేరకు మరి ఆ యొక్క మృతదేహాన్ని కూడా మా వాహనంలో తరలించి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో ఖననం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు మరి ఈ యొక్క సేవలని కూడా కొనసాగుతున్నాయి. ఇలాగే మా యొక్క సేవలకి సహకరిస్తున్న మా టీం అందరూ కూడా మేము ఎప్పుడూ చేస్తూనే ఉన్నాం. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తల్లిదండ్రులని పట్టించుకోకుండా చాలా చోట్ల అట్లా వదిలేస్తున్నారు. వాళ్ళకి చనిపోయిన తర్వాత పిండ ప్రదానాలు చేసి మా నాన్నకి ఇది ఇష్టం, మా అమ్మకి ఇది ఇష్టం అది వాళ్ళకి అప్పుడు పెట్టే కన్నా బతికున్నప్పుడు చక్కగా చూస్తే ఇలాంటి అనాథ మరణాలు సంభవించవు. ఇలాంటి అనాథ కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తూ ఉంటామని ఈ టీం ద్వారా కుర్రా శ్రీను గారి అధ్యక్షన మీ సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటామని తెలియదు.